హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వదిన మరదళ్ళ వంటల ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? శ్రావణ మాసం వచ్చేసింది కదండి. ఈ శ్రావణ మాసంలో మన ఛానల్లో గుళ్ళల్లో పెట్టే ప్రసాదం పులిహోర ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో మేము మీకు చెప్తాము. మరి శ్రావణ మాసం అంటేనే పండుగలు, నైవేద్యాలు, ప్రసాదాలు అంతా హడావుడిగా ఉంటుంది కదండి. మరి అటువంటి శ్రావణ మాసం వేళ మీ అందరి కోసం ప్రసాదం పులిహోర. ముందుగా ప్రసాదం పులిహోర కొరకు మనం అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రసాదం పులిహోరకి స్పెషల్గా పౌడర్ కావాలండి. ఆ పౌడర్ కోసం ఒక ప్యాన్లో మనం 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అలానే ఒక అర స్పూను మిరియాలు ఇవన్నీ వేసుకొని ఒక్కసారి వేయించుకోవాలి. కొన్ని పదార్థాలు ఇలా ఒకదాని తర్వాత మనం ఒక్కొక్కటిగా వేసుకొని ప్యాన్ మందంగా ఉన్న దాంట్లోనే వేయించుకోవాలండి. ఈ పదార్థాలు అస్సలు మాడిపోకూడదు. అలానే 1 స్పూను జీలకర్ర కూడా ఒకసారి వేసిన తర్వాత లైట్గా వేగనివ్వాలి. కొద్దిగా మెంతులు కూడా వేయాలండి. మెంతులతో పాటు సొంటి కూడా మంచిది. సొంటిని కొంచెం మనం దంచి వేసుకోవాలి. దంచి వేసుకున్న సొంటిని కూడా ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కదిపేసి ఇప్పుడు నువ్వులు 1 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎంత మాత్రం మాడిపోకుండా దగ్గరుండి చక్కగా అన్నీ కూడా కరెక్ట్గా వేగేలాగా మనం వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసి ఇందులోని ఒక్కసారి అలా ఫ్రై చేసేసుకుంటే చాలు. ఇంతేనండి. ప్రసాదం పులిహోర కోసం మనం దీన్ని మిక్సీ చేసుకొని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చింతపండు పులుసుని ఉడకపెట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. చింతపండు పులిహోరకి చింతపండు అవసరం కదండి. అలానే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు తాలింపు వేసుకుందామండి. పులిహోర కోసం శనగిత్తనాలు వేసుకొని అవి చక్కగా వేగిన తర్వాత అలానే కొద్దిగా పచ్చిపప్పు ఇవి కూడా వేగుతున్నప్పుడు ఒకేసారి మనం ఒక్కొక్కటిగా దగ్గరుండి వేసుకోవాలి. ఒకసారి వీటన్నింటినీ కూడా పల్లీలు లోపల దాకా వేగేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూను ఆవాలు చిటపటలాడేంత మటుకు వేయించుకోవాలి. అలానే 1 స్పూను జీలకర్ర కూడా వేసుకొని వేగించుకోవాలండి. చక్కగా దగ్గరుండి పోపంతా కూడా కరెక్ట్గా వేగేలాగా వేయించుకోవాలి. అలానే 2 ఎండుమిర్చిని కట్ చేసి చక్కగా వేసుకోవాలి. ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకుంటే పులిహోర కలుపుకోవటం చాలా ఈజీ అండి. అలానే ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు, అలానే 1 స్పూను పసుపు కూడా వేసి చక్కగా పోపులోకి పసుపు అంతా కలిసేలాగా వేయించుకోవాలి. పసుపు నూనెలోనే వేసామనుకోండి అన్నానికి పసుపు వాసన అనేది రాకుండా ఉంటుంది. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసి దీన్ని చక్కగా వేయించుకోవాలి. పోపు ఇలా వేగిన పోపులో ఇందాక మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పేస్ట్ ఏదైతే ఉంటుందో అది మన అన్నానికి ఎంతైతే తీసుకున్నామో దానికి తగ్గట్టుగా కొద్దిగా చింతపండు పేస్ట్ను కూడా తీసుకొని ఇప్పుడు ఈ పోపులోనే వేసుకున్నామంటే పోపులో ఈ చింతపండు పులుసు కూడా బాగా మగ్గుతుందండి. చింతపండు పులుసు అనేది మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. ఆ చింతపండును నానబెట్టి పులుసు తీసుకొని దాన్ని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకునే దాన్ని పక్కన పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ వండుకున్న అన్నంలో మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న తాలింపు ఏదైతే ఉందో పులిహోర పేస్ట్ దాన్ని ఈ అన్నంలో వేసి చక్కగా అన్నానికి అంతా పులుపు అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఒక్కసారి మీరు ఉప్పు చూసుకొని కలుపుకోండి. నేనైతే చింతపండు పులుసులోనే ఉప్పు వేశాను. మీరు కూడా ఒకసారి ఉప్పును అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చక్కగా అన్నం అంతటికీ కూడా మనం వేయించుకున్న దినుసులన్నీ కూడా చక్కగా కలిసేలాగా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. ఇదైతే ఇప్పుడు చింతపండు పులిహోర ఇలా మీకు రెడీ అయిపోయింది. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ప్రసాదం పులిహోర కదా. మరి ప్రసాదం పులిహోర కోసం మనం ఏం చేయాలంటే ఇందాక మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి పొడి, ఆ పొడిని ఒక 2-3 స్పూన్లు ఈ స్టేజ్లో ఇప్పుడు వేసేసుకోవాలి. చక్కగా ఈ పొడి అంతా కూడా మనకి కావలసినంత మిక్సీ పట్టుకున్నాం కదా అదైతే చాలా బాగుంటుంది. ఆ ఎరోమా అంతా కూడా ఇప్పుడు ఈ రైస్కి పట్టేలాగా ఇది ఒకసారి మనం అంతా కలిపేసుకున్నామంటే ఇప్పుడు మనకి గుళ్ళల్లో ఎలాగైతే ప్రసాదం పులిహోర టేస్ట్ ఉంటుందో ఎగ్జాక్ట్గా అలానే కమ్మటి ప్రసాదం పులిహోర మీ అందరి కోసం సిద్ధమండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా అందరికీ కమెంట్ చేయండి. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో మేము చూపించిన ఈ ప్రసాదం పులిహోరని నైవేద్యంగా చేసుకొని మీ అమ్మవారికి పెట్టి మీరు ఎలా ఫీల్ అయ్యారో మాకు కమెంట్ చేయండి. ఇంతేనండి, చాలా సింపుల్. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.